అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ టు భారతి టీవీ. ఆపరేషన్ సక్సెస్ పేషెంట్ డెడ్ ఇది అన్నది ఎవరో కాదు, పొన్నవోలు అంకుల్. పొన్నవోలు అంకుల్ నాకు పొన్నవోలు సుధాకర్ రెడ్డి గారిని చూస్తే బాద్షా సినిమా బ్రహ్మానందాన్ని చూసినట్టు అనిపిస్తుంది. మొత్తం అంతా సేమ్ అలాగే ఉంటుంది. మొత్తం వీరత్వంగా అని వెళ్ళిపోతాడు. వెళ్ళిపోయి మొత్తం అంతా పులిహార చేసి వస్తాడు. పోసాని కృష్ణమౌళి గారు ఆయన దరిద్రం ఏంటంటే మీ అందరికీ తెలుసు. ఎందుకంటే చాలా రోజుల క్రితమే ఆయన తెల్లజెండా ఎత్తేసాడు. నాకు ఏ రాజకీయ పార్టీకి సంబంధం లేదు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారు నాకు ఎవరో తెలియదు. ఈ రోజు నుంచి జనజీవన స్రవంతిలో కలుస్తున్నాను. ఈ రోజు నుంచి మనిషిగా మాట్లాడుతున్నాను. ఈ రోజు నుంచి సభ్య సమాజంలో బతుకుతాను. బూతులు తిట్టను. నాకు రాజకీయాలకు సంబంధం లేదు. నాకు నా కుటుంబం ముఖ్యం అని చెప్పి ఆయన మై హోమ్ పూజలో అక్కడికి వెళ్ళి ఆయన ఏదో ఆ చెడ్డి మీద అటు ఇటు తిరుగుతున్నాడు. కానీ అక్కడ దాకా బాగానే ఉంది. ఇంకోటి ఏంటంటే వల్లభనేని వంశీ కానీ మిగతా వాళ్ళు అరెస్ట్ అయినప్పుడు ఆయనకి భయం ఉంది. ఎప్పుడు నా వంతు వస్తుంది, ఎప్పుడు నన్ను తీసుకెళ్ళేస్తారు అని చెప్పి డౌట్ ఉంటూనే ఉంది. ఈ డౌట్తో ఆయన సరిగ్గా నిద్రపోకుండా బీపీ షుగర్లు పెంచుకొని హాస్పిటల్కి అటు ఇటు తిరుగుతున్నాడు. జనాలకు తెలుసు. అసలు ఆయన వదిలేస్తే పోయేది. ఏం చెప్పారండి? 2 తప్పులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ప్రతి ఒక్కళ్ళు ఇరికిస్తారు. మొన్న కూడా ఏంటి ట్రూత్ బాంబ్ అని చెప్పి వంశీ గారిని ఎలా ఇరికిచ్చారో ఈరోజు పోసాని గారిని కూడా అలాగే ఇరికిచ్చాడు. పోలీసులు వచ్చారు, అరెస్ట్ చేశారు, తీసుకెళ్ళిపోయారు. ఓకే. జగన్మోహన్ రెడ్డి గారి ఫోన్ చేసి పోసాని గారి భార్యకి ఏం చెప్తారండి? మేమందరం మీకు అండగా ఉన్నాం. మొత్తం అంతా ఒక 50 మందిని 100 మందిని అక్కడ పంపిస్తున్నాను. 50 లాయర్లను పంపిస్తున్నాను. దాంతోపాటు మన పొన్నవోలు అంకుల్ కూడా వెళ్తాడు అక్కడికి అని చెప్పి ఆమెతో మాట్లాడుతున్నారు. మాట్లాడింది ఊరుకుంచారా? దాన్ని వీడియో తీసి సోషల్ మీడియాలో పెట్టారు. ఏమైంది అక్కడ? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అంటే నేనే ఇవన్నీ కృష్ణమురళి చేత మాట్లాడించాను కాబట్టి నేను మీకు తోడుగా ఉంటాను అని చెప్పి ఆయన ఇండైరెక్ట్గా ఒప్పుకున్నట్టు జగన్మోహన్ రెడ్డి గారు. జగన్మోహన్ రెడ్డి గారు ఏది చేసినా ఆయన ఇలాగే సిల్లీగా దొరికిపోతూ ఉంటారు. దాంతోపాటు ఇంకొకటి కూడా అక్కడికి అయిపోయిందా? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నాడు అని చెప్పి పోసాని కృష్ణమురళి గారు చెప్పారా? వెంటనే పొన్నవోలు అంకుల్ బాద్షా సినిమాలో బ్రహ్మానందం లాగా అక్కడికి వెళ్ళిపోయాడు. చూడండి, మొత్తం అంతా ఒక జనాన్ని ఒక 10 మందిని 20 మందిని వేసుకొని ఒక కారు వేసుకొని బ్రహ్మానందం గారు మిర్చి సినిమాలో జమ్మలమడుగు నుంచి పెళ్లి సంబంధానికి వస్తే ఆయన చెప్తారనమాట. ఎంతమంది వచ్చారు? ఓ 10 మంది వచ్చారా? పెట్రోల్కి ఒక 20,000, భోజనాలకు ఒక 10,000 అవుద్దా పైన, మొత్తం అన్నిటికీ బొక్క అని చెప్పినట్టు మొత్తం అందరికీ మొత్తాన్ని తీసుకొని ఒక 20 మంది లాయర్లు ఏంటి పొన్నవోలు అంకుల్ లోపల బీరోలో పెట్టిన నల్లకోట వేసుకొని వెళ్ళిపోయాడు. ఏమైంది చెప్పండి? వెళ్ళిపోయినప్పుడు చూడండి ఏ విధంగా వేరే ప్రగల్భాలు పలుకుతున్నాడు. ఒకసారి చూడండి. నేను దూరం అనేది కరెక్టే, కానీ ఈ పాలక పక్షం చేసే అరాచకాలు ఎక్కడ చేసినా, ఏం చేసినా, ఎప్పుడు చేసినా, ఎవరి మీద చేసినా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అబాధ్యులుగా నిలబడుతుంది, బాధితుల పక్కన నిలబడుతుంది, తక్షణ న్యాయ సహాయం అందిస్తుంది. అది ఏ కోర్టు ఎక్కడ దూరం ఎంత అనేది వైఎస్ఆర్సీపీ ఆలోచించింది. ఏ కోర్టు ఏంటి ఎక్కడనేది ఆలోచించదండి. పాకిస్తాన్ అయినా కానీ ఇలాగ వెళ్ళిపోతారు. ఓన్లీ పోసాని కృష్ణమురళి ఒక్కళ్లే కాదు, ఏంటి ఉప్పల బాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయ్యి కోర్టుకి వెళ్ళినా, బంజారాహిల్స్ ప్రశాంత్, కాగజ్ నగర్ సాయి వీళ్ళు వెళ్ళినా కానీ పొన్నవోలు వెళ్తారు అక్కడికి ఆ కోర్టు వేసుకొని. అసలుకి ఆయన ఏంటో అడిషనల్ అడ్వకేట్ జనరల్గా పనిచేసిన ఆయన నాకు జగన్మోహన్ రెడ్డి గారు చెప్తే నేను ఎక్కడికైనా వెళ్ళిపోతా అని చెప్పి ఎక్కడికో అక్కడికి వెళ్ళాడు. అసలు తెలుసు ముందు కేసు ఎలా ఉంటుంది, ఏముంది జరుగుద్దని తెలుసు. అయినా కానీ మొత్తానికి నేను నెక్స్ట్ ఒక క్లిప్ కూడా ఉంది, అది కూడా చూపిస్తా. పొన్నవోలు అంకుల్ ఏం చేస్తాడు. వైఎస్ఆర్సీపీ పార్టీలో నన్ను ఆదేశించారు జగన్మోహన్ రెడ్డి గారు. దూరం అనేది ఇమ్మేటిది. ఏ కార్యకర్తకు కానీ లేకపోతే పార్టీలో ఉన్నా ఉండకపోయినా ఎవరికి అన్యాయం జరిగినా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారు దృష్టికి వస్తే ఖచ్చితంగా మమ్మల్ని పోరాడమని, న్యాయం కోసం పోరాడమని వీళ్ళు అక్కడ పంపించారు. ఏమైంది అక్కడ చెప్పండి? లైక్ అక్కడికి వెళ్ళి ఏమవుతుంది? వెళ్ళి వీడియోలు చూపించారు జడ్జి గారికి. ఏమవుద్ది? జడ్జి గారికి వీడియోలు చూపిస్తే ఇది మాట్లాడింది నువ్వేంటే నేనేం చెప్తాడు ఆయన. ఎవిడెన్స్ కళ్ళ ముందే ఉంటాయి. జడ్జి గారు అడిగినట్టుగా ఒక క్వశ్చన్ ఇప్పుడు రిపోర్టర్ అడుగుతాడు, ఒకసారి వినండి. ఈ రిపోర్టరు
న్యాయం తరఫున పడాలని జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన ఆదేశంలో మాకు దూరం అనేది లేదు. సభ్య దూషణలు అయితే నిజమే కదా కేసు. సభ్యంగా మాట్లాడటము, కుటుంబ సభ్యులను దూషించడం, వీడియో రికార్డెడ్గా ఆధారాలు అన్నీ ఉన్నాయి. దూషించడం కరెక్టే కదా అని చెప్పి ఆయన అడిగారు. జడ్జి గారు అడిగినట్టు రిపోర్టర్ గారు అడిగితే ఆయన ఏం సమాధానం చెప్తారు చూడండి. జగన్మోహన్ రెడ్డి గారిని వారి కుటుంబాన్ని మా పార్టీ నాయకుల్ని మీకు వినపడలేదా? ఆ రోజు వినపడలేదా? ఇదే మాట జడ్జి గారు అడిగినప్పుడు ఇలాగే జడ్జి గారికి సమాధానం చెప్తారా పొన్నవోలు అంకుల్? నీకు వినపడలేదా? ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారిని మిగతా వాళ్ళని కూడా ఇలాగే తిట్టారు కాబట్టి ఇలా తిట్టాడు అని చెప్తారా? తీసుకెళ్ళి ఇంకొక 50 రోజులు బొక్కలేయండి అని చెప్తారు. పొన్నవోలు అంకిల్ ఏం మాట్లాడతాడో మొత్తం టీంని వేసుకుని వెళ్ళాడు, మొత్తం లీగల్ టీంని అంతా జమ్మలమడికి వెళ్ళినట్టు మొత్తం సుమోలు వేసుకొని 100 మంది వెళ్ళిపోయారు. ఆ రాయచోట కోర్టు దగ్గర 30-40 మంది అంట. ఎందుకు చెప్పండి? ఎట్లాగో లోపలికి తీసుకెళ్ళి లోపల వేస్తారు. 14 రోజులు రిమాండ్ కన్ఫర్ము, మార్చి 13 దాకా అక్కడే ఉండాలి. మధ్యలో ఈ ఓవర్ యాక్షన్ ఎందుకు చెప్పండి పొన్నవోలు అంకుల్? ఇది అయిపోయిన తర్వాత ఫస్ట్ వీరావేశంతో మొత్తాన్ని అసలు గోట్లో దడ్దడ్లాడిస్తాను జస్టిస్ చౌదరి లాగా అని చెప్పి వెళ్ళిపోయిన అంకుల్ లాస్ట్కి మళ్ళీ వచ్చి ఏం మాట్లాడాడు ఒకసారి చూద్దాం. కోర్టు వారుగా డిమాండ్ చేస్తే ఆ కోర్టు వారు కంటెంప్ట్ కింద వస్తారు. 5 సంవత్సరాల లోపల పనిష్మెంట్ ఉంటే మీరు రిమాండ్ చేస్తే ఆ రిమాండ్ చేసిన కోర్టు కూడా కంటెంప్ట్ కింద వస్తుంది. అధ్యక్ష మాత్రం స్పష్టంగా చెప్పింది. అయినా కూడా సుప్రీంకోర్టు తీర్పు ఆ విధంగా ఉండినా కూడా, మా వాదన ఆ మార్గంలో ఉండినా కూడా సుప్రీంకోర్టు జడ్జిమెంట్ తీర్పులు పరిగణలోకి తీసుకోవడం లేదు. మరియు మా వాదన కూడా 6 నిమిషాల్లో పరిగణలోకి తీసుకోవడం. ఖచ్చితంగా 5 సంవత్సరాల్లో ఏ కోర్టు కూడా రిమాండ్కి పంపిస్తే ఆ కోర్టు కంటెంప్ట్ కింద కూడా వస్తుందని జడ్జిమెంట్. మాకు ఉండినటువంటి న్యాయంలో అన్ని మార్గాలు అన్వేషిస్తున్నాం. ప్రతి మార్గం కూడా మేము ఏది వదలం అన్వేషిస్తున్నాం. ఎవరు కంటెంప్ట్ వస్తారో వాళ్ళ మీద కూడా చేయలేదు. హైకోర్టు పోతాం. ఇది సమావేశం కాదు. ఒకసారి మీరు తిరుగుబాటు తీసేసిన తర్వాత, ఐటీ యాక్ట్ లేదని తర్వాత, ఇది పనికిరాదు, దీనికి అనువర్తించిన అని చెప్పిన తర్వాత కూడా మరో సెక్షన్లో 5 ఏళ్ళు లోపల పనిష్మెంట్ ఉన్నా కూడా, 5 ఏళ్ళు ఉండినా కూడా అధ్యక్ష కుమార్ ఫాలో కావాలని బాగాదు. సుప్రీంకోర్టులో చాలా స్పష్టంగా చెప్పింది. అట్లా ఫాలో కాకపోతే ఏ కోర్టునైనా కంటెంప్ట్ కింద మేము చేస్తామని సుప్రీంకోర్టు కూడా చెప్పింది. ఆ విధంగా కూడా మేము ఆలోచిస్తున్నాం. మేము ఈ న్యాయ పోరాటంలో చాలా స్పష్టంగా చెప్తున్నాం. ఎవరు తప్పు చేసినా చట్ట ప్రకారం ఏ చేయకపోయినా వారు మాకున్న న్యాయ పరిధిలో మేము ప్రతి ఒక్క యాంగిల్లో మేము ఎవరు కంటెంప్ట్ కింద వస్తారు. లాస్ట్కి అలాగా మొత్తం చేతులు ఎత్తేసి వెళ్ళిపోతూ ఆపరేషన్ సక్సెస్, పేషెంట్ డెడ్ అని చెప్పారు పొన్నవోలు అంకుల్. నిజంగా ఈ కేసు నిలబడదు, ఎందుకంటే కోర్టులో నిలబడదని తెలుసు. పొన్నవోలు సుధాకర్ రెడ్డికి తెలుసు, జగన్మోహన్ రెడ్డి గారికి కూడా తెలుసు. వాళ్ళు బెయిల్ ఏదైతే అప్లై చేస్తానికి వచ్చారో లేకపోతే అవన్నీ అవ్వదని కూడా డెఫినెట్లీ రిమాండ్కి వెళ్తారని చెప్పి, బట్ ప్రజల్లో దీన్ని తీసుకెళ్ళాలి. ఏంటి, ప్రభుత్వం అక్రమంగా అరెస్ట్ చేసిందని ప్రజల్లో దీన్ని నాంచాలి, ఒక షో ఆఫ్ చేయాలి అని చెప్పి మొత్తం 100 మందిని అక్కడ తీసుకెళ్ళి పొన్నవోలు అంకుల్ అక్కడ పెద్ద డ్రామా చేశాడు. మొత్తానికి అలా చేశాడు. ఏదో ఒక సినిమాలో ఏదో ఒక క్లిప్ ఉంటుంది, నేను చూస్తే సేమ్ అలాగ అనిపించింది. సప్తగిరి ఒకసారి చూద్దాం, మీకు కూడా చూపిస్తా, బాగుంటుంది, ఒకసారి చూడండి. సేమ్ ఇలాగే మర్డర్లో మానభంగాలు ఏంటి చేసావా? ఛాన్సే లేదు అంటున్నాడు. ఇక్కడ చూడండి, సేమ్ అక్కడ పోసాని క్యారెక్టర్లో పోసానే ఉన్నారు, ఇక్కడ సప్తగిరి క్యారెక్టర్లో ఎవరున్నారు మీరే ఊహించుకోండి, ఎవరనేది మీకు తెలుసు. ఓకే చేశాడు అనుకుందాం, ఈ మాత్రం దానికి మళ్ళీ ఉరి చేస్తారండి మీరు. నెక్స్ట్ జడ్జి గారు ఉరి అనే మాట అనలేదయ్యా. నేను అనిపిస్తాగా, ఏం కాదు ఉండండి. నెక్స్ట్ బాంబ్ బ్లాస్ట్ లో ఇన్ని చేసినోడికి బాంబ్ బ్లాస్ట్ ఒక లెక్క, ఆ మాత్రం దానికి ఉరి చేస్తారండి మీరు. ఈ టైప్లో పొన్నవోలు అంకుల్ మొత్తం అంతా ఏంటి రాయచోటు కోర్టు దగ్గర మొత్తం ఇలాగే మాట్లాడి తీసుకెళ్ళి 14 రోజులు రిమాండ్కి పంపించారు పోసాని కృష్ణమురళి గారిని. పొన్నవోలు సుధాకర్ రెడ్డి గారు చెప్తున్నారు, నేను ఇక్కడ మాకు తీర్పు వ్యతిరేకంగా వచ్చింది, పై కోర్టుకి వెళ్తాం, సుప్రీంకోర్టుకి సంబంధించిన పాత కేసులకు సంబంధించిన ఆర్డర్స్ కూడా ఉన్నాయి, చూపించి మేము బయటకు వస్తాము అని చెప్తున్నారు. ఒక్కసారి పొన్నవోలు సుధాకర్ రెడ్డి గారు, ఎందుకంటే ఎన్ని మాటలు మాట్లాడి పోసాని కృష్ణమురళి ఏదైతే ఉందో ఎన్ని చేశాడు అనేది మీ అందరికీ తెలుసు. ఆల్రెడీ పబ్లిక్ ప్లాట్ఫామ్లో
మళ్ళీ అవి అన్నీ ఉన్నాయి. మీరు కోర్టుల దగ్గరికి వెళ్ళి మమ్మల్ని తిట్టాం కాబట్టి తిట్టాం అని చెప్తే ఎవరు నమ్మేవాళ్ళు లేరు. ఎందుకంటే ఎంత నీచంగా పవన్ కళ్యాణ్ గారిని, చంద్రబాబు నాయుడు గారిని, లోకేష్ గారిని పర్సనల్గా పిల్లల్ని కూడా, కూతుర్ని కూడా అసభ్యంగా మాట్లాడిన పరిస్థితి. ఈరోజు ఏదైతే ఉందో 14 రోజులు రిమాండ్ కూడా కాదు, జీవితకాలం లోపల ఉంచాల్సిన పరిస్థితి పోసాని కృష్ణమురళి గారిని. ఎందుకంటే మీరు ప్రతిసారి ఇక్కడే కాదు, ఈ కోర్టులోనే మేము ఏదో ఆపరేషన్ సక్సెస్ అయింది, పేషెంట్ డెడ్ అని చెప్తున్నారు. బట్ ఇప్పుడు కూడా కాదు, ఫ్యూచర్లో కూడా మీకు ఇలాంటి అనుభవమే ఎదురయ్యే పరిస్థితి ఉంది. ఎందుకంటే మీరు ప్రతి ఒక్కసారి చెప్తున్నారు అక్రమ కేసులు పెడుతున్నారు. అసలు మీ పార్టీకి సంబంధం లేదు, నాకు రాజకీయాలకు సంబంధం లేదు అని చెప్పిన వ్యక్తి ఎవరైతే ఉంటే ఆయన గురించి మీరు ఇక్కడి దాకా వెళ్ళి ఎందుకు వెళ్ళారు చెప్పండి. అనవసరంగా మీరు వెళ్ళకపోయినా కానీ ఆయన ఏదో ఆయన తిప్పలు ఆయన పడేవాడు. ఇప్పుడేమైంది, ఇదంతా షో ఆఫ్ చేశాడు, తెల్ల జెండా ఎత్తేసి నేను రాజకీయాలకు దూరంగా ఉన్నాను అని చెప్పిందంతా షో ఆఫ్, ఇదంతా ఒక స్టంట్ అని చెప్పి ప్రజలు నమ్మే పరిస్థితి ఉంది. టోటల్గా పొన్నవేలు అంకుల్ మరొకసారి జోకర్గా మారిపోయారు.